గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ కూడా ఏంటంటే తెలుగు సార్ గత 2-3 రోజుల నుంచి స్కూల్కి రావట్లేదు. సో టీచర్లు అడుగుదాం ఎందుకు రావట్లేదు, పిలుద్దాం ఒకసారి. టీచర్ ఎందుకు రావట్లేదు తెలుగు సార్? సరే చెప్పాలి, మీరు ఎందుకు రావట్లేదు 2 days నుంచి? మా తెలుగు సార్కి బాబు పుట్టిండు. సో మా తెలుగు సార్ ముఖం ఆనందాన్ని అట్లనే ఆ బాబుని కూడా వెలిసి చూపెడతాము. సో తెలుగు సార్ స్కూల్కి రాకపోతే మేము చాలా అంటే ఎంజాయ్మెంట్ మిస్ అవుతామని ఉంటాం ఎవ్రీడే. సో ఇప్పుడే సడన్గా వచ్చిండు. రండి 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 రండి. కంగ్రాచులేషన్స్. మొత్తం మీద తెలుగు సార్కి బాబు పుట్టిండు. సో ఫస్ట్ పాప. సో ఎట్లా ఉండు బాబు? వెరీ హ్యాపీ సార్, చాలా బాగున్నాడు. ఫుల్ హెల్తీయా? సో మొన్న 24th 25th ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసిండు స్కూల్లో. అట్లా అని వెళ్ళినాడు. మాకు నైట్ 9:30గా 10 o'clock ఫోన్ చేసి సార్ నాకు బాబు పుట్టినని చెప్పాడు. సో బాబు ఎక్కడ గాంధీ హాస్పిటల్లో పుట్టినాడు. సో వెరీ సూన్ నేను కూడా వచ్చేసి మీ బాబుని చూస్తాను. సో ఎందుకంటే వీళ్ళ పాప పుట్టినప్పుడు కూడా మేము వెళ్ళి చూసినాము. సో పాప ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 3 years. పాప 3 years, బాబు పుట్టిండు. ఆయన చాలా అంటే అమ్మాయి పుడుతుందని ఆయన అనుకున్నాడు. నేను బాబు పుడతా నేను అన్నాను. సో లాస్ట్ బిఫోర్ డే కూడా చెప్పాను ఖచ్చితంగా సార్ నీకు బాబే పుడుతుందని చెప్పేసి. సో పాపం సార్ అదే చెప్తాను. చాలామంది తెలుగు సార్ పేరు అడిగారు కదా, నెక్స్ట్ వీడియోలో తెలుగు సార్ పేరు రివీల్ చేస్తాను. సో తెలుగు సార్ ఎక్కడ అంటే నెక్కొండ వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి చదువుకుంటూ ఇక్కడ సెటిల్ అయిపోయేసి ఒక స్థిర నివాసం ఏర్పరచుకునే దాంట్లో ఉన్నాడు. సో 2 సంతానాన్ని కలిగి ఉన్నాడు ఇప్పుడు. సో ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీ సార్. అయితే యాక్చువల్లీ పాప పుడుతుందని అనుకున్నాం, కానీ నా దురదృష్టం ఏందో కానీ మా డాడీ చనిపోయిండు, మా బ్రదర్ చనిపోయిండు, అండ్ నాకు అండదండగా ఉండే మా బాబు కూడా చనిపోయిండు. సో వాళ్ళ తర్వాత మా ఫ్యామిలీలో ఫస్ట్ బాబు. నేను అనుకున్నాను, ఎందుకంటే వీళ్ళ డాడీ చనిపోయినప్పుడు నేను వెళ్ళాను. సో వీడు ఒక్కడే మిగిలిపోయిండు. సో తెలుగు సార్ ఒక్కడే మిగిలిపోయిండు ఇంట్లో. సో ఆయనకు తోడుగా వాళ్ళ కొడుకు, ఎందుకంటే అందరు అక్క చెల్లెలే కదా నీకు? ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈయన. సో తర్వాత ఈయనకి ఇప్పుడు బాబు రావడం అంటే నేనేమనుకుంటున్నా మీ డాడీ వచ్చినాను నేను, వీళ్ళ ఫాదరే మళ్ళీ ఇలా కడుపులో పుట్టినట్టున్నాడు. సో ఎనీవే అందరు కూడా ఒకసారి కమెంట్స్లో సార్ని కంగ్రాచులేట్ చేయండి. వెరీ సూన్ నేను గాంధీకి వెళ్ళి మీ అందరికి కూడా మా తెలుగు సార్ వాళ్ళ చిన్న తెలుగు సార్ అని చూపెడతాను ఖచ్చితంగా మీ అందరికి కూడా. ఎందుకంటే మమ్మల్ని అందరం కూడా ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు సారు. సో 2-3 రోజులు స్కూల్కి రావట్లేదు. మొత్తం మీద అయితే బాబు పుట్టిండు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ మీ బాబు అట్లనే హెల్తీగా ఉండాలి. తెలుగు సార్ కాకుండా ఇంకా లైఫ్లో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళని చెప్పేసి కోరుకుంటూ ఫ్రెండ్స్ వెరీ సూన్ తెలుగు సార్ వాళ్ళ బాబుని మీకు చూపెడతాను. గాంధీ హాస్పిటల్లో మొన్న పుట్టినాడు బాబు. హెల్తీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరు కూడా ఒకసారి నా ఫ్యాన్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ యూట్యూబ్ ఫాలోవర్స్ కానీ అందరు కూడా కమెంట్స్లో సార్కి కంగ్రాచులేట్ చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో తెలుగు సార్ యొక్క ఫుల్ నేము, సార్ యొక్క ప్లేస్ ఎక్కడ ఉంటారు అన్నీ కూడా మీకు రివీల్ చేస్తాను. సార్ ఒక చిన్న ఎండింగ్ మీ బాబు గురించి ఒక పాట పాడి వదిలేసాను. ఒక పాట మీ బాబు గురించి పుట్టినందుకు ఏదో మీ సంతోషంలో. ఈ మూమెంట్లో పాట అంటూ ఏం లేదు సార్. యాక్చువల్గా మేడంని మిమ్మల్ని నాతో పనిచేసే టీచర్లు అందరినీ కలుద్దామని ఒక హ్యాపీ మూమెంట్లో వచ్చాను నేను. ఇవాళ వచ్చింది కలవడానికి. మేము వెళ్ళలేకపోయినాము, నేనంతా వర్షం పడదు కదా వెళ్ళలేదు. ఇవాళ వస్తాం ఖచ్చితంగా. సో మేము కూడా చాలా హ్యాపీ ఉన్నాము. ఎందుకంటే ఇంకోటి మీకు అందరికి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ తెలుసా? ఈయన లవ్ మ్యారేజ్ నేనే చేసిన. ఇది నేను కష్టాలున్నా నష్టాలున్నా కూడా మొత్తం క్రెడిట్ లేదు. ఈయన లవ్ మ్యారేజ్ నేనే చేసిన. సంతోషంగా ఉంటే పర్లేదు, కష్టాలు ఉంటే మాత్రం సార్నే తిట్టుకుంటా నేను. ఎందుకంటే ఏమంటారు అంటే ఆయన లవ్ మ్యారేజ్ నేనే చేసిన అని చెప్పేసి మేడం, మా సార్ అండ్ ఉమా టీచర్. అండ్ ఇంకోటి ఈయన లవ్ మ్యారేజ్ చేసింది మేము, తిట్టుకునేది మమ్మల్ని. ఓకేనా? తర్వాత వాళ్ళ భార్య గురించి ఖతర్నాక్ పెట్టిన ఫోన్లో, ఎవరు పెట్టరు అది నేను రివీల్ చేయను, తర్వాత రివీల్ చేస్తాను ఎందుకంటే బాగుండదు. సో ఎనీవే మా కళ్ళ ముంగటనే మ్యారేజ్ అయింది, మా కళ్ళ ముంగటనే పిల్లలు పుట్టినారు. ఒక మంచి అంటే నాతోని మాత్రము అందరికి తెలవాల్సింది ఏంటంటే మా సంస్థలో నాతోని ముందు నుంచి కూడా ఎంతోమంది లాక్డౌన్లో 2019లో లాక్డౌన్ పడిన తర్వాత ఎంతోమంది టీచర్స్ అప్స్ అండ్ డౌన్స్ అయినారు. చాలామంది లేడీ టీచర్స్ వెళ్ళిపోవడము రావడం జరిగింది. ఇంకా జెంట్స్కి ఏంటంటే సార్లకి పనిచేసే వాళ్ళకి వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలామంది నా దగ్గర నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అవకాశాలు చూసుకున్నారు. అంటే ఎవరి అవకాశం వాళ్ళు చూసుకోవాల్సిందే. ఎండ్ ఆఫ్ ద డే అందరూ బాగుండాలని చూసి మేము కోరుకుంటాము. కానీ సుధాకర్ మాత్రము
లాక్డౌన్ వచ్చినా లాక్డౌన్ రాకున్నా ఈ తెలుగు సార్ మాత్రము మాతోని పర్మనెంట్గా మాతోనే ఉండిపోయినాడు. అందుకోసం ఎప్పుడు నేను కానీ మా మేనేజ్మెంట్ కానీ మేడం కానీ ఒకటే చెప్తాము, ఆయన ఫ్యూచర్ ఇచ్చితే ఖచ్చితంగా మేము బాగుపరుస్తామని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బేబీ బాయ్. థ్యాంక్ యూ సార్.